గణేష్ నిమజ్జనం మన సనాతన ధర్మంలో, మన ఆచారాలలో, పండుగలలో మనకి తెలియకుండానే చాలా నాలెడ్జ్ని, జ్ఞానాన్ని నిక్షిప్తంగా దాచారు. తల్లి కడుపులో బిడ్డను దాచినట్టుగా చాలా విషయాలు మన వాళ్ళు దాచిపెట్టారు. వినాయక చవితి పండుగకి చివరి రోజుకి మనం చేసే నిమజ్జనానికి వ్యవసాయానికి సంబంధం ఉంది. అగ్రికల్చర్కి మన గణేష్ చతుర్థికి కనెక్షన్ ఏంటి? వీడు ఏదో సోది చెప్తున్నాడు అనుకుంటే ఐ డోంట్ కేర్, బట్ ఇట్ ఈస్ ది ట్రూత్. If you want to know how it is started and the purpose of traditions and purpose of our traditions, just come forward with me. Just ask these questions to yourself, then skip it. ఇన్ని కోట్ల దేవతలు ఉన్న భారతదేశంలో ఒక్క గణేశుడికి మాత్రమే నిమజ్జనం అనేది ఉంది. మనందరం చాలా సంబరాలుగా జరుపుకుంటాం. ఏ పని చేయాలి అనుకున్నా గణేశుడి పండుగ పూర్తయినాక శ్రద్ధగా ఆయనకు పూజించి మొదలు పెడితే ఏ ఆటంకాలు ఉండవు అని అంటారు. విఘ్నేశ్వరుడు, విఘ్నాలు కలగకుండా చేసేవాడు అని అంటారు. ఎందుకు వినాయకుడిని మట్టితోనే చేస్తాము? ఈ దేవుడి దేవత విగ్రహాన్ని మనం నిమజ్జనం చేయము, ఒక్క గణేశుడిని మాత్రమే చేస్తాము. ఎందుకు గణేశుడికి మాత్రమే ఆ పద్ధతి? మన వాళ్ళు ఈ భూమి స్థితిగతులను బట్టి, మన క్లైమేట్ కండిషన్స్ని బట్టి దానికి తగ్గట్టుగా ఫెస్టివల్స్లో చాలా నాలెడ్జ్ని గుప్తం చేశారు. కోఇన్సిడెన్స్ కాదు. ఈ ఫెస్టివల్ రైనీ సీజన్లో వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని అగ్రికల్చర్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఇట్. జస్ట్ స్టార్ట్ ది రైడ్, లెట్స్ టుగెదర్. ది సైంటిఫిక్ రీజన్స్ బిహైండ్ గణేష్ చతుర్థి అండ్ కాన్సెప్ట్ ఆఫ్ నిమజ్జనం, ద ట్రూ ఇండియన్ నాలెడ్జ్ దట్ వి ఫర్గాటెన్. అసలు గణేశుడిని మట్టితోనే ఎందుకు చేస్తారు? బికాస్ ఇట్స్ న్యాచురల్ రీసోర్స్, బయోడిగ్రేడబుల్ అండ్ ఈజీలీ మోల్డబుల్ మెటీరియల్. మన భారతదేశంలో మట్టికి లోటు లేదు. చాలా వరకు మన నేల పుష్కలంగా యూజ్ అవుద్ది. సింబాలిక్గా లైఫ్ అండ్ డెత్ సైకిల్ని ఇది క్రియేట్ చేస్తుంది, లైక్ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్. మట్టితో చేసిన గణేశుడు మళ్ళీ మట్టిలోకి మనం పంపిస్తాం నిమజ్జనం పేరుతో. దీన్ని ఇలా కనెక్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ 4th డే భాద్రపదం టైంలో, లైక్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్, వినాయక చవితి వస్తుంది. 10th or 11th తర్వాత మనం ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తాం. ఈ పండుగ కోఇన్సిడెన్స్ కాదు. వర్షాకాలంలో వచ్చే మార్పులకు, క్లైమేట్ చేంజెస్కి రిలేటివ్గా మనకు మన వాళ్ళు ఈ ట్రెడిషన్ని పెట్టారు. యాక్చువల్లీ ఈ సైకిల్ని, ఈ సీజన్ని అగ్రికల్చర్ సైకిల్ అంటారు. మన నిమజ్జనం కాన్సెప్ట్ వల్ల ఆ విగ్రహం ఆ నీటిలో కలిసిపోయి భూమికి న్యూట్రియంట్స్ని, భూమికి సారాన్ని వచ్చేలా చేస్తుంది. ఇది హెల్ప్ అవుతుంది. ఈ నిమజ్జనం అనేది భూమి సారంగా ఉండేకి హెల్ప్ అవుతుంది. నేల మంచిగా ఉంటే అది పండించిన ధాన్యం కూడా చాలా బాగుంటుంది. లైక్ సింపుల్గా పంట వేసే ముందు మన భూమిలో న్యాచురల్గానే దొరికే ఎరువులను వేసి శుభ్రం చేసుకున్నట్టు. లైక్ సింపుల్గా పంట వేసే ముందు మనం మన భూమిలో న్యాచురల్గా దొరికే ఎరువులను వేసి నేలని స్ట్రాంగ్గా చేస్తున్నాం. లైక్ న్యాచురల్ వే ఆఫ్ మెయింటైనింగ్ ల్యాండ్ ఫెర్టిలిటీ. ఇప్పుడు ఇలా కెమికల్స్, పెస్ట్ కాకుండా ఇంకా డీప్గా చూద్దాం. మనం తయారు చేసే విగ్రహం న్యాచురల్ మెటీరియల్స్తో, లైక్ క్లే. ఇట్స్ నాన్ టాక్సిక్. మ్యాక్సిమం రివర్స్ దగ్గర లేక్ సైడ్ దొరుకుతుంది. వాటర్ అండ్ న్యాచురల్ బైండర్స్ లైక్ హస్క్, పొట్టు, ప్లాంట్ ఎక్స్టర్నల్స్, మినరల్స్ యాడ్ చేసి తయారు చేస్తారు. ఓవరాల్గా ఇట్ కంటెంట్స్ సిలికా, అల్యూమినియా, మెటల్ ఆక్సైడ్స్, కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం, ఐరన్, డిపెండింగ్ ఆన్ ది ఏరియా. అంటే ప్లేస్ని బట్టి, అక్కడ దొరికే మట్టి రకాన్ని బట్టి ఇవి రేంజెస్లో ఉంటాయి. నిజానికి విగ్రహాన్ని మాత్రమే కాదు, మనం వాగులలో, లేక్స్లో వేసేది నిమజ్జనం కాన్సెప్టే. ఈ మినరల్స్తో ఉన్న విగ్రహం ఆ వాటర్లో స్లోగా కరిగి భూమికి సరిపడా న్యూట్రియంట్స్ దొరకడానికి, టు మెయింటైన్ ల్యాండ్ ఫెర్టిలిటీ, దాని సారాన్ని బ్యాలెన్స్ చేయడానికి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. క్లే హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ సాయిల్ ఎరోషన్. సాయిల్ ఎరోషన్ అంటే సింపుల్గా చూద్దాం. యాక్చువల్గా మనకి హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఇలా వరదలు, ఫుల్ రెయిన్స్ ఉన్నప్పుడు, ఇలాంటి టైంలో భూమి తన సారాన్ని కోల్పోతుంది. ఆ మట్టిలో ఉన్న మినరల్స్ ఆ వరదలలో కొట్టుకొని పోతాయి. దానివల్ల భూమి నుంచి పంట సరిగా రాదు, భూమి నుంచి పంట సరిగా పండదు. ఆ భూమి నీటిని తీసుకునే శక్తి తగ్గుతుంది. దీనివల్ల ఇంకా ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఫ్లడ్స్ వస్తాయి. మనకి అగ్రికల్చరే జీవన ఆధారం ఒకప్పుడు. దానిని కరెక్ట్గా కాపాడుకోవడానికి, పంట సరిగా పండడానికి, నేల సారం బాగుండటానికి ఇవి అన్నీ దృష్టిలో పెట్టుకొని అలా మన వాళ్ళు వినాయకుడి నిమజ్జనం అనే కాన్సెప్ట్తో భూమి సారాన్ని, మన లైఫ్ని రైట్ వేలో డిజైన్ చేశారు. మనం పంట వేసే ముందు నేలను శుభ్రం చేసి దానిలో కావాల్సిన ఎరువులని ముందుగా వేసి సాగు చేయటం. ఇట్స్ హౌ అగ్రికల్చర్ కనెక్టెడ్ టు అవర్ ట్రెడిషన్ ఆఫ్ గణేష్ నిమజ్జనం. అందుకే ఒకప్పుడు ఏ పని చేసినా గణేశుడికి పూజ చేసి ఆ తర్వాత మొదలు పెట్టాలి అంటారు. దాని అర్థం అందరూ ఒకప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు. ఈ ప్రాసెస్ వల్ల పంట గట్టిగా చేతికి వస్తుంది. నాణ్యమైన సహజంగా దొరికిన ఎరువులతో పండించడం వల్ల పంట, దాని వలన ఆరోగ్యం, ఇలా అంతా మంచి జరుగుతుంది అని చెప్పారు. కాన్సెప్ట్ ఆఫ్ స్పెసిఫిక్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్. కొన్ని రకాల పండ్లను, కొన్ని రకాలైన పూలను
ఆకులను మాత్రమే సమర్పించాలి అని అంటారు. దానికి ఏ కారణం లేకుండా లేదు. కొంచెం లేట్ అయినా పూర్తిగా విను, ఎందుకంటే వీటి గురించి, మన ఆచారాల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా నీ దగ్గర మౌనం కాదు, నాలెడ్జ్ ఉండాలి. సైంటిఫిక్ రీజన్స్ అండ్ లైఫ్ సైన్స్ మన వాళ్ళు మనకి ఇచ్చింది, పిచ్చి ఆచారాలు కానే కాదు. జనరల్గా దేవుడికి అర్పించే వాటిలో బనానాస్, కోకోనట్స్, కుడుములు ఉంటాయి. వీటిలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది సాయిల్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. అంటే మన నేల సారాన్ని చాలా మెరుగుపరుస్తుంది. ఈ కొబ్బరికాయలు, అరటికాయలు, పూలు ఇలా చాలా రకరకాలైనవన్నీ మన భూమి సారాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి భూమిలో కలిసిపోగలవు. ప్రకృతి ఏది ఇచ్చినా అది తిరిగి దానిలో కలిపేసుకోగలదు. దాని వలన తన సారాన్ని పెంచుకోగలదు. కమ్స్ టు ఫ్లవర్స్, మ్యారీగోల్డ్స్, హైబిస్కస్, లోటస్, బంతిపూలు, మందారం, తామర పూలు ఇలా చాలా రకాలైనవి. దేని ప్రాపర్టీ దానిదే. బంతిపూలు పెస్ట్ లాగా, మందారం పాలినేషన్కి, తామర వాటర్ని ప్యూరిఫై చేయడానికి ఉపయోగపడతాయి. వినాయకుడి విగ్రహంతో పాటు ఇవి కూడా నిమజ్జనం సమయంలో మనం నీటిలో వేసేస్తాము. ఇవి వాటర్లో, సాయిల్లో బ్రేక్ డౌన్ అయ్యి సాయిల్కి, వాటర్ బాడీస్కి న్యూట్రియంట్స్ లా ఉంటాయి. ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ అవుద్ది. కమ్స్ టు స్పెసిఫిక్ లీవ్స్, దుర్వా గ్రాస్, బీటల్ లీవ్స్, అరేకానట్, గరిక, తమలపాకు, వక్క. నిజానికి కాలిఫోర్నియాలో సమ్ క్యాన్సర్స్ కి వాడే మెడిసిన్స్ లో ఈ తమలపాకుని, వక్కని వాడతారు అంటే చూడండి. చైనా, శ్రీలంకలో కూడా ఆయుర్వేదంలో వీటిని వాడతారు, మనమే పట్టించుకోవడం లేదు. కమ్స్ టు గరిక, ఇట్ ఈస్ నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్. అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని ప్లాంట్స్ అబ్జర్వ్ చేసేలా చేస్తుంది. సాయిల్ ఫెర్టిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. తమలపాకు, వక్క ఇది చాలా పవిత్రంగా చూస్తాము. వాటిని దేవుడికి సమర్పిస్తాం. ఇన్ఫ్యాక్ట్ వాటిలో చాలా మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేసే శక్తి వాటికి ఉంది. అందుకే వీటిని కూడా గణేశుడికి అర్పించి ఇలా చేస్తాం. మన పూర్వీకులు, భారతదేశంలో ఉన్న జ్ఞానులు, పండితులు వీళ్ళు అందరూ మనకు అందించింది నాలెడ్జ్ని, లైఫ్ సైన్స్ని. మనం ఎలా బ్రతకాలి అని, ఎలా బ్రతికితే బాగుంటామని. ఒక గణేష్ ఫెస్టివల్లోనే ఇంత సైంటిఫిక్గా సాయిల్ ఎరోషన్, వాటర్ కండిషనింగ్, అగ్రికల్చర్ బేస్డ్గా న్యాచురల్గా పెస్టిసైడ్స్ని, ఎకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేసేలా, ల్యాండ్ ఫెర్టిలిటీ గురించి, ఎకలాజికల్ ప్రాక్టీసెస్ గురించి, రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ నేచర్ గురించి, అవర్ లైఫ్, ఇంకా అన్నీ. ఇవి అన్నీ ఉంటే ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సనాతన ధర్మ ఈజ్ నాట్ ఏ టైటిల్, ఇట్స్ ఏ వే. ఇట్స్ ఓన్లీ ఏ వే టు లివ్ లైఫ్ బెటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. నిజానికి మనం గణేష్ చతుర్థి కానీ, ఈ నిమజ్జనాలు, ఈ పండుగలు జరుపుకునేదే మన ఆరోగ్యాలు, మనం బాగుండడానికి. మన వ్యవసాయాన్ని కనెక్ట్ చేసే ఈ పండుగని మనం అశ్రద్ధ చేసి రకరకాలైన వినాయకులని కెమికల్స్తో తయారు చేస్తున్నాం. వాటికి రకరకాల రంగులు వేస్తున్నాం. ఈ విగ్రహాల్ని మనం నిమజ్జనం చేసేటప్పుడు ఇవన్నీ నీటిలో డికంపోజ్ అవుతాయి. అప్పుడు ఆ అక్వాటిక్ యానిమల్స్, దాంట్లో ఉండే చేపలు కానీ ఏ జంతువు తిన్నా ఒకవేళ ఆ నీరుని మనమే సాగుకి వాడుకునే పరిస్థితి కూడా మనకి ఉండదు. అసలు దీన్ని మన వాళ్ళు పెట్టిందే మన అగ్రికల్చర్ యూస్కి, మన నేల సారాన్ని పొందడానికి. మనం ఇలా అన్ని కెమికల్స్తో పొల్యూట్ చేయకుండా ఉంటే చాలు. కంటెంట్కి రీచ్ బాగానే వస్తుంది, వ్యూస్ ఏమో వేలల్లో దాటుతుంటే సబ్స్క్రిప్షన్ మాత్రం అస్సలు లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై జర్నీ SG. ఐ నీడ్ లిటిల్ సపోర్ట్ టు ఎక్స్ప్లోర్ మోర్ థింగ్స్ and a genuine review from your side. Thank you.